ద్రాక్షరసం పట్టుకెళ్ళి ఇచ్చాడు ఇంటి ప్రధానికి. ఆయన తాగేటప్పటికీ చాలా మధురంగా ఉంది. ఎందుకంటే వివాహం చేసేటప్పుడు మేము అక్కడ వాక్యం ఏం చెప్తాం, ఆ భార్యాభర్తలిద్దరూ ద్రాక్షరసం వలె మధురంగా ఉండాలని మేము చెప్తాం. అక్కడ ఆ వాక్యం అంత స్వీట్గా ఉండాలి వారిద్దరు. అప్పుడే నీ కుటుంబం పెరుగుతుంది. బిడ్డలతో సంతోషంగా ఉంటేనే, భార్యాభర్తలు ఉంటేనే బిడ్డలు పుడతారు. అక్కడ బిడ్డలు ఉంటారు. అందువలన అక్కడ మేము వాక్యం అలా చెప్తాం. మేము ఇక్కడ కూడా ఆ ద్రాక్షరసం చాలా మధురంగా ఉంది. ఎందుకంటే వాక్యమే మధురావతి మధురమైనది. ఎన్నిసార్లు నువ్వేనా అది వినాలనిపిస్తుంది వాక్యం నీకు. అందుకు ద్రాక్షరసంతో పోల్చాడు దేవుడు ఇక్కడ వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది తాగి పెళ్ళికుమారుని పిలిచాడు. ఇదేంటయ్యా ఇంత మంచి ద్రాక్షరసం నుంచి జబ్బు రసం పోసాడేంటి?